హలో, ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్లో పర్చేస్ రిటర్న్ని ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మా ఇన్వెంటరీ క్లిక్ చేయండి, ఇక్కడ రిటర్న్స్ క్లిక్ చేయండి, పర్చేస్ రిటర్న్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక పార్టీ నుంచి వచ్చినట్టువే రిటర్న్ ఇవ్వాలి అని అనుకుంటే సప్లయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సప్లయర్ని సెలెక్ట్ చేసుకొని ఆటో ఫీడ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ షార్ట్ ఎక్స్పైరీనా, నాన్ మూవింగ్, ఎక్స్పైర్డ్, మోర్ దాన్ అనేవి ఉంటాయి. సో ఈ దక్షిణ్ ఎంటర్ప్రైజ్ మీదవి నేను షార్ట్ ఎక్స్పైరీవే తీసుకోవాలి అని అనుకుంటే షార్ట్ ఎక్స్పైరీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ మంత్స్ అని అడుగుతుంది. సో మీరు 4 మంత్సా లేదనుకుంటే 3 మంత్సా 5 మంత్సా అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే డేటా ఆ పార్టీ ఉన్నటి మాత్రమే వస్తాయి. ఐటమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో 2 బ్యాచ్లు ఉన్నాయనుకోండి, ఇలాగ వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. సో నాది డెమో డేటా కాబట్టి మీకు అలా మెసేజ్ అనేది వస్తూ ఉంది. ఓకేనా, ఇప్పుడు టోటల్గా 21 ఐటమ్స్ అనేవి వచ్చినాయి. సో ఎక్స్పైరీ నేను మంత్ ఇచ్చున్నాను కాబట్టి ఈ ఎప్పుడైతే ఉన్నాయో షార్ట్ ఎక్స్పైరీవి అండ్ ఆల్రెడీ ఎక్స్పైరీ అయిపోయినవి మొత్తం ఇక్కడ వచ్చేసి ఉన్నాయి. ఓకేనా, సో ఫైనల్గా సేవ్ అంటే సేవ్ అవుతుంది. లేదు నాన్ మూవింగ్ స్టాక్ నాకు కావాలి అని అనుకుంటే నాన్ మూవింగ్ స్టాక్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఎన్ని డేస్ అని అడుగుతుంది. సో నాకు 300 డేస్ కావాలి అని అనుకుంటే 300 డేస్, నేను డెమో డేటా ఉంది కాబట్టి 300 డేస్ అని పెట్టుకున్నాను. మీరు 40 డేసా 90 డేసా 60 డేసా అనేది ఇచ్చుకోండి. ఓకే అని క్లిక్ చేయగానే టోటల్గా వచ్చేస్తుంది. లేదు నేను సప్లయర్ని సెలెక్ట్ చేసుకుని డిఫాల్ట్గా అన్నీ రావాలి అని అనుకుంటే ఆటో ఫీడ్లో నాన్ మూవింగా షార్ట్ ఎక్స్పైరీనా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎస్ అని క్లిక్ చేయండి. సప్లయర్ నాట్ సెలెక్టెడ్, డూ యూ వాంట్ టు కంటిన్యూ అని ఉంది. ఎస్ అని క్లిక్ చేయండి. సో నెంబర్ ఆఫ్ మంత్స్ అడుగుతుంది. సో మీకు ఎన్ని మంత్స్ కావాలో ఇక్కడ మంత్స్ ఇచ్చేసి ఓకే అని ఇవ్వండి. సో మీ దగ్గర ఉన్న డేటా అన్నీ వచ్చేస్తాయి. ఆల్ సప్లయర్స్ ఐటమ్స్ అనేది ఇలాగ వచ్చేస్తుంది. క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఈ విధంగా పర్చేస్ రిటర్న్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో సేల్ రిటర్న్ని ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలో చూపిస్తానండి. థ్యాంక్ యూ.